ఈవినింగ్ టు ఎవ్రీవన్. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, కృతజ్ఞతలు ఎలా రాయాలి సార్, ఎలా మొదలు పెట్టాలి అని అడుగుతుంటారు. ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళకి ఏదైనా ఒక సమస్య ఉందంటే, ఆరోగ్య సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఏవైనా కావచ్చు, డైరెక్ట్గా ఆ సమస్య గురించి రాసుకుంటూ ఉంటారు. కృతజ్ఞతలు 10, 20, 50 ఇంకా రాస్తూ ఉంటుంటారు. కొన్ని రోజులు కూడా అది తీరవు, అంత తొందరగా తీరవు. అవి తీరాలంటే దానికన్నా ముందు మనం ఒక పని చేయాలి. ఒక పాత్ర ఉంది, మురికి పాత్ర, దాన్ని సరిగ్గా శుభ్రం చేయలేదు. శుభ్రం చేయని పాత్రలో మనం ఏదైనా ఆహారం పెట్టినా, ఏదైనా ఒక పాత్ర, ఏదైనా వాటర్ పోసినా కూడా అవి కూడా మురికైపోతాయి. అలాగే అవి పోసే ముందు మనం పాత్ర నీట్గా శుభ్రం చేయాలి. శుభ్రం చేయకుండా మనం ఎన్ని పోసినా కూడా ఉపయోగం లేదు. ఇప్పుడు మనం సమస్యకు కృతజ్ఞతలు రాసేటప్పుడు ముందు మనం కూడా ఒక పాత్రని క్లీన్ చేయాలి. ఆ పాత్ర ఏంటంటే, దానికన్నా ఒక ముందు 2 స్టెప్స్ ఉన్నాయి. ఆ పాత్రే ఫస్ట్ 2 స్టెప్స్. ఆ 2 స్టెప్స్ చెప్తాను. ఆ 2 స్టెప్స్ తర్వాత మీ సమస్యలు. ఆ 2 స్టెప్స్ని క్లియర్ చేసినప్పుడే మీ పాత్ర క్లీన్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీ సమస్యలు క్లియర్ అయిపోతాయి. అవి కూడా వెరీ సింపుల్. కృతజ్ఞతలు మొత్తం 4 స్టెప్స్. బాగా అర్థం చేసుకోండి. వెరీ సింపుల్, వెరీ ఈజీ. 4 స్టెప్స్ ఫాలో అవ్వండి. మీరు అనుకున్నది సాధిస్తారు. ఆ కృతజ్ఞత యొక్క ఫలితాలను రుచి చూస్తారు. ఆ విజయాన్ని కూడా టేస్ట్ చూస్తారు మీరు. ఇట్లా వెరీ వెరీ సింపుల్. నెంబర్ 1, చిన్నప్పటి నుండి, మనం పుట్టినప్పటి నుండి స్టిల్ నౌ ఇప్పటి వరకు మనం అనుభవించిన సౌకర్యాలకు మనకి ఎవరెవరైతే సహాయం చేశారో వాళ్ళందరికీ అన్కండిషనల్గా మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. అట్ ది సేమ్ టైం రాయాలి కూడా. రాయమని నేను ఎక్కువగా చెప్తుంటాను. రాసినప్పుడే మన ఫోకస్ పెరుగుతుంది, మనకి క్లారిటీ వస్తుంది, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. అవి ఎలా రాయాలి? అసలు ఫస్ట్ మనం భూమి మీదకి రావడమే భగవంతుడికి ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే మనం పుడతాం. అసలు పుట్టినందుకే భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి, మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే. నెంబర్ 2, మన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి అన్కండిషనల్గా. వాళ్ళ ఆస్తి లేదు, అన్నకి ఎక్కువ ఇచ్చాడు, తమ్ముడికి ఎక్కువ ఇచ్చాడు, అక్కకి ఎక్కువ ఇచ్చిందని వాళ్ళ మీద పగా కక్షలు పెట్టుకోకూడదు. అన్కండిషనల్గా వాళ్ళకి మనస్ఫూర్తిగా ఏదైనా తప్పు చేస్తుంటే వాళ్ళ కాళ్ళ మీద పడైనా సరే మనం వాళ్ళకి క్షమాపణలు అడిగి వాళ్ళ కృతజ్ఞతలు తెలియాలి. అసలు నాకు జన్మ ఇచ్చినందుకే చాలా పుణ్యం, చాలా థ్యాంక్ యూ అమ్మా నాన్న అని. మన స్నేహితులకి చిన్నప్పటి నుండి మనకి కల్మషం లేని స్నేహితులు ఉంటారు. మనం చాలా సంతోషంగా తిరుగుంటాం. కొంతమందిని మర్చిపోయి ఉంటాం, కొంతమంది ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తుంటారు. వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాలి, పేపర్ మీద రాయాలి. చిన్నప్పుడు మన చదువు చెప్పిన గురువులు, వాళ్ళకి కూడా కృతజ్ఞతలు రాయాలి. చిన్నప్పుడు మనం ఉన్న ఇల్లు, మనం మనం ఏం డబ్బులు ఖర్చు పెట్టకుండానే చాలా సౌకర్యాలు అనుభవించాం. వాటన్నిటికీ కృతజ్ఞతలు రాయాలి. అంటే ఇప్పటి వరకు గతానికి సంబంధించిన కృతజ్ఞతలు కనీసం ఒక 10 రోజుల పాటు కంటిన్యూగా రాస్తూ ఉండాలి. మీరు గుర్తు తెచ్చుకుంటే వస్తానే ఉంటుంది. రోజుకి 3 రాస్తారా, 4 రాస్తారా, 5 రాస్తారా, 10 రాస్తారా, మీ ఇష్టం. అది మీ ఇష్టం, మీకు కంఫర్టబుల్. అది కనీసం రోజుకు ఒక 10 అయినా, ఒక 5 అయినా, 3 అయినా రాయండి. కనీసం 3 మనస్ఫూర్తిగా, నిజాయితీగా, నమ్మకంగా రాయాలి. ఏదో ఫార్మాలిటీగా రాస్తే మళ్ళీ కుదరదు. అది భావోద్వేగంతో రాయాలి, విత్ రీజన్తో రాయాలి. స్టెప్ నెంబర్ 2లో ప్రస్తుతం మనం అనుభవిస్తున్న సౌకర్యాలకు కృతజ్ఞతలు రాయాలి. స్టెప్ నెంబర్ 1 గతానికి సంబంధించిన కృతజ్ఞతలు రాసాం. స్టెప్ నెంబర్ 2లో ప్రస్తుతం మనం అనుభవిస్తున్న సౌకర్యాలు. ఇప్పుడు మనం చేస్తున్న ఉద్యోగం కానీ, అది చిన్న ఉద్యోగం కావచ్చు, పెద్ద ఉద్యోగం కావచ్చు, లేకపోతే చిన్న బిజినెస్ కావచ్చు, పెద్ద బిజినెస్ కావచ్చు, మనకి ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఉంది. లేకపోతే కూలి పనైనా లభిస్తుంది. మనకి ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ ఉంది. మనకు వచ్చే డబ్బులకి, మనం ఉన్న ఇంటికి, మన ఫోన్కి, మన ఇంటర్నెట్కి, ఇవన్నీ మనకి గతంలో లేవు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం ఈ సౌకర్యాలన్నీ. మన ఫోన్లోనే అన్నీ, మన ప్రపంచం అంతా చూడొచ్చు. ఇప్పుడు మనం ఎవరెవరికారు సహాయం తీసుకుంటున్నాం, ఎవరెవరు మనకి సహాయం చేశారు ప్రస్తుతం, లేకపోతే ఈరోజు మొత్తం మీద ఎవరెవరు సహాయం చేశారు, ప్రస్తుతానికి సంబంధించి మన భార్య, బిడ్డలకు, బంధువులకి, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేయాలి ప్రస్తుతం. స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 3, ఇప్పుడు మన సమస్యల గురించి రాయాలి. ఆ సమస్యలు ఎలా తీరుతాయో ఆ పరిష్కారాలు ఊహిస్తూ కృతజ్ఞతలు రాయాలి. స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2 కంప్లీట్ అయిందంటే మీరు పాత్రను క్లీన్ చేసినట్టు లెక్క. అప్పుడు ఇంకా స్టెప్ నెంబర్ 3, మీకున్న సమస్యలు చిన్నది కానీ, పెద్దది కానీ, కష్టాలు ఏవైనా కానీ, స్టెప్ నెంబర్ 3లో
అవి రాసి అవి తీరినట్టే కృతజ్ఞతలు తెలియజేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ సమస్యలు తీరుతాయి. స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2లోనే మీకు చాలా కాన్ఫిడెంట్ వస్తుంది, చాలా సంతోషంగా ఉంటారు, చాలా ఆనందంగా ఉంటారు. మీకు కృతజ్ఞత మీద ఒక నమ్మకం ఉంటుంది, ఒక క్లారిటీ ఉంటుంది అప్పటికే. స్టెప్ నెంబర్ 3కి వచ్చేసరికి మీకు ఈ సమస్యలు తీరుతాయనే నమ్మకం కూడా కలుగుతుంది. స్టెప్ నెంబర్ 4, భవిష్యత్తులో ఇది చాలా పవర్ఫుల్. భవిష్యత్తులో అసలు మీరు ఏం కావాలనుకుంటున్నారు, అసలు మీకున్న కోరికలు, మీ కోరికల చిట్టాన్ని రాయండి. 10, 20, 30 రాయండి వరుసగా. చాలా సంతోషంగా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇది. మీ కోరికలు ఏమేమి ఉన్నాయి? మీకు ఒక పెద్ద ఇల్లు కావాలా, ఒక మంచి కారు కావాలా, ఒక పెద్ద ఉద్యోగం కావాలా, మీకు ఇంకా ఏమేమి కావాలనుకుంటున్నారో, ఏదైనా విహారయాత్రలకు వెళ్ళాలా, అవన్నీ నీట్గా పిన్ టు పిన్ రాయండి, స్పష్టంగా రాయండి. ముందే అవి జరిగినట్టు ముందే కృతజ్ఞతలు తెలియజేయండి. అందుకున్న తర్వాత ఎవరైనా కృతజ్ఞతలు చెప్తారు. అందుకోకముందే మనం కృతజ్ఞతలు చెప్పాలి, అందుకోకముందే థ్యాంక్ యూ చెప్పుకోవాలి. వెరీ సింపుల్. మన భాషలో చెప్పాలంటే మనం ఏదైనా తీరిన తర్వాత మొక్కుబడి చెల్లిస్తాం దేవుడికి. నేనేమంటా, తీరకముందే మొక్కుబడి చెల్లించండి మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే. ఇంకా భగవంతుడికి రెండో ఆప్షన్ లేదు. మీరు ఆల్రెడీ మొక్కుబడి చెల్లించారు కాబట్టి మీరు అనుకున్నది ఆయన తీర్చాల్సిందే. అంతే, సేమ్ థ్యాంక్ యూ కూడా అంతే. మన కోరిక నెరవేరక ముందే థ్యాంక్ యూ చెప్తున్నామంటే, ముందే కృతజ్ఞతలు చెప్తే ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయి. వెరీ సింపుల్. ఈ 4టిని ఒక ప్రొసీజర్ ప్రకారం మీరు కానీ ఫాలో అవుతే మీరు మీ సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడతారు. స్టెప్ నెంబర్ 1, గతానికి సంబంధించిన కృతజ్ఞతలు వరుసగా ఒక 10 రోజులు రాయండి. స్టెప్ నెంబర్ 2, ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న సౌకర్యాలకు మీకు సహాయం చేసిన వాళ్ళ గురించి కృతజ్ఞతలు రాయండి. స్టెప్ నెంబర్ 3, మీకున్న సమస్యలు ఏముంటే సమస్యల గురించి రాయండి. స్టెప్ నెంబర్ 4, ఫైనల్, భవిష్యత్తులో మీరేం కావాలనుకుంటున్నారో మొత్తం రాసుకోండి, అవన్నీ నెరవేరుతాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కృతజ్ఞతకు సంబంధించి నా దృష్టిలో నేను ఏ సమస్యనైనా సరే కృతజ్ఞతతో క్లీన్ చేయవచ్చు అనేది నా ఉద్దేశం. దాన్ని పరిష్కారం చేయవచ్చు. కృతజ్ఞతతో ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అని నేను బలంగా నమ్ముతా. మీకు ఏ సమస్య ఉన్నా సరే కృతజ్ఞతను వాడండి, దాని నుంచి బయటపడచ్చు, ఆ సమస్య నుంచి. థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయాన్ని, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ అభిప్రాయాల ప్రకారం నేను కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.